దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా కొనసాగుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనపై రాజకీయ పరిపాలన వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణలో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ టూర్కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైల్వేలు, రోడ్లు, పరిశ్రమలు, విద్యుత్, పట్టణాభివృద్ధి వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా శంకుస్థాపనలు చేయడం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ పర్యటనను భావిస్తున్నారు. ఇక రాజకీయ పరంగా కూడా ఈ టూర్ ఎంతో కీలకం కానుంది. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న విమర్శలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై జరుగుతున్న చర్చల మధ్య ప్రధానమంత్రి పర్యటన జరుగుతోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరింత బలపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సమయంలో ఈ సభ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో రైతు సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి, కేంద్ర నిధులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రధానమంత్రి ప్రసంగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారులతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు సభకు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, తెలంగాణలో పార్టీ విస్తరణ, ఈ మూడు అంశాల చుట్టూనే ప్రధానమంత్రి పర్యటన ప్రభావం కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కేవలం అధికారిక కార్యక్రమంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా కీలక సంకేతాలు ఇచ్చే వేదికగా మారబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ పర్యటన ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.